రామాయణ మహాకావ్యము అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం సంపత్ నగర్ గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయరాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక చాలా వేగంగా అశ్వముల మీద వెళ్లగలిగే దూతలని పంపుదాము అని అన్నాడు. తరువాత వశిష్ఠుడు, సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే 4 దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్లి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్య నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. ఆ దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వారు రాజభక్తి కలిగిన వారు కనుక వెళ్లే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్లారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడి నుండి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తిన నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి మళ్లీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడి నుండి కురుదేశంలో ఉండేటటువంటి జాంగలం అనే గ్రామంలోకి వెళ్లి అక్కడి నుండి పాంచాల రాజ్యాన్ని చేరి శరదండము అనే నదిని దాటి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికుల వృక్షము అనే మహావృక్షాన్ని చేరి అక్కడి నుండి కులింగ పట్టణం చేరుకొని అక్కడి నుండి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని తరువాత ఇక్షుమతి నదిని దాటి బాహ్లిక దేశాన్ని చేరుకొని దాని మధ్యలో నుండి బయలుదేరి సుదామము అనే విష్ణు పదాన్ని చేరుకొని అక్కడి నుండి విపాసా నదిని దాటి శాల్మలి వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుండి బయలుదేరి రాత్రికి గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని చేరుకున్నారు. తెల్లవారిన పిదప భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు. అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు. అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా భరతుడు ఇలా చెప్పాడు, నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడి నుండి కింద పడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్లిపేడతో ఉన్న ఒక పెద్ద బెల్లంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్లలో పోసుకొని తాగుతున్నారు. తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితో పాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్ర చందనం రాసుకొని ఎర్రటి మాలలు వేసుకుని పూజ చేసుకుంటున్నారు.
అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. మా నాన్నగారు గాడిదలు పుంచిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాసాలు వేసి ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో వాడు చితిమీద పడుకుని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగినదని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. ఇంతలో అయోధ్య నుండి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్లని చూసిన భరతుడు, ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మదర్శిని అరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమతః సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానము చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసినటువంటి రామమాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా? శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా? ఆత్మకామ సదా చండీ క్రోధనా ప్రాజ్ఞమానిని అరోగా చ అపి కైకేయి మాతా మే కిం ఉవాచః మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయికి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడా దూతలు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో వాళ్లంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది. నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయరాజు ఆయన అసలు పేరు ఆశ్వపతి దగ్గరికి వెళ్లి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడా కైకేయరాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహుకరించాడు. మేనమామైన యుధాజిత్ ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచరగాడిదలని, వేట కుక్కలని బహుకరించాడు. తన బహుమానలన్నిటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్లాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వారు వచ్చిన మార్గంలో వెళ్లలేదు. ఆయన బయలుదేరి సుదామ, హ్లాదిని, శతద్రువు, శిలావాహ అనే 4 నదులను దాటాడు. అక్కడి నుండి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు. కులింగ నదిని దాటాడు. తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడి నుండి భాగీరథి నదిని దాటాడు. తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు. తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు. అక్కడి నుండి ధర్మవర్ధనము, తోరణము, వరుధి అనే గ్రామాలు దాటాడు. తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరం సరస్వతీ తీర్థం అనే గ్రామాన్ని దాటాడు. అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుండి హస్తిపృష్ఠికము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు. తరువాత కపివతి అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుండి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు. తరువాత స్థానమతి అనే ఊరిని దాటాడు. తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గరి నుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రుళ్లు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్లిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు. అప్పుడాయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్లాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్లాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడా కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకుని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు అని పలికింది. అప్పుడు భరతుడు, అమ్మ, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్లు పట్టింది.
అక్కడ అందరూ బాగానే ఉన్నారు కాని నా తండ్రిగారైన దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది. నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకుని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు అమ్మా. తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు. ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, యా గతేహ సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజా మహాత్మా తేజస్వీ యాయజుకః సతాం గత్యః. చిట్టచివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్లిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్లిపోయాడు అని పలికింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేలమీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడిచాడు. అప్పుడా కైకేయ, ఓ రాజా, నువ్వు ఇలా నేలమీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడిని ఇలా నేలమీద పొర్లడమేమిటి? పైకి లేచి కూర్చో అని పలికింది. అప్పుడు భరతుడు, అమ్మ, నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్లిపోయారమ్మా? రాముడికి పట్టాభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞము చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా. నాన్నగారు వెళ్లిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్లిపోతే అన్నగారు తమ్ముళ్లకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా, అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మా. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చిట్టిచివర చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నాడు. మీ నాన్న వెళ్లిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్లని చూసిన వారు ధన్యులు, నేను వాళ్లని చూడలేను కదా అని ఏడ్చి చనిపోయాడురా అని కైకేయ చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా వాళ్ల ముగ్గురు అరణ్యాలకి వెళ్లిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్లారు అంటే మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు పంపించారమ్మ రాముడిని? రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోష బుద్ధితో చూశాడా? పరకాంతని అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపచేశాడా? ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదే. రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్లాడు? అసలు ఏమి జరిగిందో నాకు యథాతథంగా చెప్పు అన్నాడు. అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ, నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతని అనుభవించడం ఏమిటిరా? రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కాని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరములు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్లిపోయాడన్న బెంగ చేత 2-3 రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగేవారు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్లి ప్రేతకార్యం పూర్తి చేసేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది అని పలికింది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు. నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి. కాని నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో
నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్లిపోయాడు. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది. నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్లిపోతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న 2 ఎద్దులని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడా సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండొచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుండి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా ఈ 2 ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడిచాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అని పలికింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి లేకలేక పుట్టినవాడు ధర్మాత్ముడు. అటువంటి వాడిని 14 సంవత్సరములు అరణ్యాలకి పంపావే. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్లి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్లాడు. అటువైపు నుండి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురురాగా భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్లిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అని పలికింది. భరతుడు కౌసల్య పాదములు గట్టిగా పట్టుకొని, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్లిపోతున్నాడన్న విషయం తెలుసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడినవుదునుగాక అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏమంటే, గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడనవుదునుగాక. నిద్రపోతున్న ఆవుని కాని ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతి అయి తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యలయందు దృష్టి కలిగిన వాడికి, ఋతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్లల్లో విషం కలిపిన వాడికి, విషం లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటి వాడికి, ఋషుల దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకుని సంతానము కననటువంటి వాడికి, అన్నిటినీ మించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని
తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించినటువంటి రాజుకి కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్లీ పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్లు తగలబెట్టినవాడికి ఎటువంటి పాపము వస్తుందో నాకు అటువంటి పాపము వస్తుంది అని అన్నాడు. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్లిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారుగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది, ఆయనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టిపెట్టు అన్నారు. అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుండి పైకి తీసి బయటపెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడి నుండి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితిమీద పెట్టారు. భరతుడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకుని వచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్లి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానము చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్లి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంహారములన్నిటికీ ఒకసారి ప్రదక్షిణం చేసి, రామః పూర్వో హీనో భ్రాతా భవిష్యతి మహీపత్యః అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవపంచచ. నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంహారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరములు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్లి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి రాజ్యం నుండి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్లిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు, కావున ఇంతమంది వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు, శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఇందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలై మా అమ్మ కైకేయ 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాసముల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ 2 వరాలని కైకేయకి ఇచ్చి ఉండవచ్చు. కాని రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుండి మంథర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మంథర వెడుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని, అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్లడానికి కారణం ఈ మంథర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మంథరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీశారు. ఆ మంథరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది. హన్యాం అహం ఇమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యది మాం ధార్మికో రామః నా అసూయేన్మాతృ ఘాతకం. అప్పుడు భరతుడు, పయ్యయో శత్రుఘ్ను, ఆ మంథరని చంపుతానంటావేంటి? ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపేయాలని ఉంది, కాని ఎందుకు చంపడం లేదో తెలుసా? ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క. దీన్ని చంపినా స్త్రీని చంపినవారు అని. రేపు మనం అరణ్యానికి వెళ్లినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము. అందుకని దాన్ని వదిలేయి అన్నాడు.
భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణ అనుజః న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరా. అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని తన మనస్సు మార్చుకుని మంథరని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్లిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్లాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమాశ్వాలని, గజాలని తీసుకొచ్చాము. కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి, నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు. తరువాత భరతుడు వశిష్ఠుడితో, నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ? నేను వేదం చదువుకున్నాను. నేను దశరథ మహారాజుకి పుట్టానయ్యా. నాకు ధర్మం తెలుసు. వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను? ఇవ్వాడా? ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి? ఈ రాజ్యమునకు, నాకు, అందరికీ ఆయనొక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు. ఈ మాట విన్నవాళ్లందరూ సంతోషపడిపోయి, సంతోషం భరత, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకొని ఆయనని వెనక్కి తీసుకువద్దాము అన్నాడు. అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుండి బయలుదేరారు. కాని అందరికంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వారు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్లని చూసేసరికి ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది. అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి, భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి. లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముందు నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు. ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము. కాకపోతే మన సహాయం లేకుండా వీళ్లు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్లడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమీ ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్లి, నువ్వు రాముడిని కలుసుకోవడానికి వెళుతున్నావా, రాముడిని సంహరించడానికి వెళుతున్నావా అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే పడవలలో గంగని దాటిస్తామని చెప్పి పడవ ఎక్కించి గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటే రాముడు ఎక్కడున్నాడో చెప్పి వాళ్లతో నేను కూడా వెళతాను అన్నాడు. అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకుని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్లాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్లి భరతుడితో, భరత, నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా. రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి.
లోపలికి వెళ్లిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి, నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వలన పొందావు. ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా? నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అప్పుడు భరతుడు, నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్లి ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. సరే, నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో, ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక. ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే అన్నగారి పాదములు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటువంటి సౌజన్యము నిలబడుగాక అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే చూసి మురిసిపోవాలని ఉంది. దగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్లాడు. నన్ను తన తలమీద మర్రి పాలు పోయమన్నాడు. జటలు ధరించి నార చీరలు కట్టుకుని వెళ్లాడయ్యా రాముడు అని అన్నాడు. ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ తన వలన రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు, రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్లాను. అప్పుడు రాముడు, నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు. మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణపెట్టు. ఆ గంగ నుండి కొన్ని నీళ్లు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా అన్నాడు. అప్పుడు నేను గంగ నుండి కొన్ని నీళ్లు తీసుకువచ్చి వాళ్లకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్లని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతులికా తల్పం మీద పడుకోమనగా ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగా బతకాలి అని చెప్పి లక్ష్మణుడు తీసుకుని వచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోబోయే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకుని పడుకుంది. నేను కాపలా కాస్తాను, నువ్వు పడుకో లక్ష్మణ అంటే ఆయన నన్ను ఎలా పడుకోమంటావు గుహ, ఇంత దారుణమైన దృశ్యం చూశాక అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదిగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. అప్పుడు భరతుడు సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్లి చూడగా ఒకవైపు గట్టిగా ఒత్తుకొని గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః. అలాగే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడి ఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డిమీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికీ తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్ఛపోయాడు. తరువాత భరతుడు, ఈ క్షణం నుండి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను, నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలములు, తేనె తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు. మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయలుదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు.
అలా 4వసారి కూడా తపస్సు చెయ్యగా బ్రహ్మగారు ప్రత్యక్షమై వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పెళ్లంతా వేదం అనంతం. దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు. అలా బ్రహ్మగారిచే ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు. ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్యపాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. భారద్వాజుడు త్రికాలవేది దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు. అప్పుడు భారద్వాజుడు, మీ తండ్రిగారు 14 సంవత్సరములు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు. మహాపాపకార్యమైన రామహత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది అని అన్నాడు. హతో అస్మి యది మాం యవం భగవాన్ అపి మన్యతే మత్తో న దోషం ఆశంకేర్న యవం మాం అనుషాధీహి. ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ, మహానుభావ, నా దౌర్భాగ్యమయ్యా, నేను ఎక్కడికి వెళ్లినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావా అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను. మహర్షి, ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు? నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు. కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు 2 వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరత. నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడదవుగాక అని ఆశీర్వదించిన పిమ్మట, నాయనా, ఈ రాత్రికి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడు భరతుడు, మీరు నాకు అర్ఘ్యం పాద్యం ఇచ్చారు. నాకు ఇంతకన్నా ఏమి కావాలి? నాకు ఏమి వద్దు అన్నాడు. మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్లని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు. అప్పుడు భారద్వాజుడు, అంత దూరంగా ఎందుకు పెట్టావయ్యా? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్లాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను అన్నాడు. ఆహ్వయ విశ్వకర్మాణం అహం త్వష్టారం యవచ ఆతిథ్యం కర్తుం ఇచ్ఛామి తత్ర మే సంవిధీయతాం. ఆహ్వయ దేవగంధర్వాన్ విశ్వావసు హహాహుహూన్ తథైవ అప్సరసో దేవీర్గంధర్వీశ్చ అపి సర్వశః. ఇహ మే భగవాన్ సోమో విధత్తాం అన్నం ఉత్తమం భక్ష్యం భోజ్యం చ చోష్యం చ లేహ్యం చ వివిధం బహు తత్ర రాజా ఆసనం దివ్యం వ్యజనం ఛత్రం యవచ. భరతో మంత్రిభిః సార్ధం అభ్యవర్తత రాజవత్. అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని త్వష్టని ప్రార్థన చేసి, ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు. వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్లల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ నువ్వు నిర్మించదవుగాక. రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవారు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు. విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్లకి నిర్మించాడు. తర్వాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్థన చేసి, కుబేరా, నీ దగ్గర ఉన్న 1000 మంది అప్సరసలని పంపించు. ఓ బ్రహ్మదేవ, నీ దగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి. వారితో పాటుగా నారదుడు, తుంబురుడు,
హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియపెట్టిన పళ్ల నుండి, పిండి నుండి, బెల్లం నుండి పుట్టిన కల్లు సుర ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి. వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొమ్రి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూనములు కావాలి. వంటికి, జుట్టుకి రాసుకునే అమలకం, ఉసిరికాయలతో చేసిన ముద్ద, సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్లంతా నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్లలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వారు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్లు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషధాలు కావాలి. అందుకని ఓ సోముడా, చంద్రుడా, మీరు ఇవి సిద్ధం చెయ్యండి. అప్సరసలు నాట్యం చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్లతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి. ఎక్కడెక్కడి నుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి. మామిడి చెట్లు పుట్టాలి. కుంకుడు చెట్లు పుట్టాలి. వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో అంత వేడితో నీళ్లు పుట్టాలి. అందరికీ కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి అని ప్రార్థించాడు. అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కొక్కడికి 4 అప్సరసలు నలుగుపెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దానిమీద కనకపు సింహాసనం, దానిమీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్లిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి కిందన ఉన్న పాదపీరానికి తల తగలేటట్టు నమస్కారం చేసి చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు. అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు. అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు. అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ ఆ నది నుండి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ల పాదములు పట్టారు. అప్పుడా సైనికులు, మనం వెనక్కి అయోధ్యకి వెళ్లొద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. రామాయణ మహాకావ్యము, అయోధ్య కాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి, దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము, అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము.